నా మనసు కళ్యాణ్ని తప్ప మరో మనిషిని ఊహించలేదు. అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటే కళ్యాణ్ నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. దాంతో అమ్మా నాన్న నా మీద కోపంతో ఇంటికి రావద్దని తిట్టారు. అటు కళ్యాణ్ ఇంట్లో కూడా అంతో ఇంతో కట్నం తెచ్చే అమ్మాయి వస్తుందని ఆశపడ్డారు. నా కారణంగా అది జరగలేదు. అయినా మేము భయపడలేదు. కష్టపడే సత్తా ఉంది. ఒకరంటే ఒకరికి గుండె నిండా ప్రేమ, నమ్మకం ఉన్నాయి. వచ్చేసాం ఇంట్లో నుంచి. ఎక్కడికో వెళ్ళి బ్రతకడం కాదని, మా వాళ్ళ ముందే బ్రతికి మేమేంటో చూపించాలని ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాం. కళ్యాణ్ ఓ ఎలక్ట్రానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. తాను ఒక్కడే కష్టపడటం నేను చూడలేక నా ఫ్రెండ్స్తో ఈ అపార్ట్మెంట్లో ఇంటి పనికి చేరాను. మొదట వద్దని చాలా గొడవపడ్డాడు. కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నీకు తోడుగా ఉండాలని ఉందని చెప్పేసరికి నా ఇష్టాన్ని కాదనలేక సరే అన్నాడు. అలా మా ఇద్దరి కష్టంతో ఈ సిటీలో ఉండటానికి, తినటానికి ప్రస్తుతానికి గడిచిపోతుంది. కళ్యాణ్కి సొంతంగా వ్యాపారం చేయాలని కోరిక. తిన్నగా పొదుపు చేస్తున్న మొత్తాన్ని జాగ్రత్తగా దాస్తున్నాం. ఎప్పటికైనా మేము మంచి పొజిషన్లోకి వచ్చి మా అమ్మ నాన్నకి మా ప్రేమ విజయాన్ని చూపించాలి అనుకుంటున్నాం. ఆమె చెప్తుంటే ఆమె కళ్ళలో ఆత్మవిశ్వాసం, గొంతులో ధైర్యం చూసి ప్రియాకి ముచ్చటేసింది. మీకు ఆల్ ద బెస్ట్ వాణి, మీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది. థ్యాంక్స్ మేడం. మేడం వద్దు, అక్క అని పిలువు. అలాగే అక్క అని నవ్వుతూ, నీకు ఇంకా పెళ్లి కాలేదా అక్క అని అడిగింది. ఆమె మొహంలో నవ్వు మాయమైతే లేదు అంది. మీరు చాలా అందంగా ఉన్నారక్క. ఈ సిటీలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ అడ్వాన్స్, కొత్త చోటు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కరే ఎక్కడికి వెళ్ళకండి. నవ్వుతూ సరే అంది. కాఫీ తాగండి, ఈలోపు చకచక వంట చేసేస్తాను. ఇంతకీ మీరేం తింటారని అడిగింది. ప్రియా పప్పు ఫ్రై చెప్పింది. వాణి వెళ్ళాక కాఫీ తాగుతూ కౌశల్ గురించి ఆలోచనలో పడింది. తను ఇక్కడికి వచ్చేసిందని కోపంతో ఊగిపోతూ ఉంటాడా? కనీసం ఫోన్ కూడా చేయలేదు అనుకుంటా ఉండగా మొబైల్ రింగ్ అయింది. కౌశల్ ఏమోనని ఆశగా చూసింది. ఇంటి నుంచి ఫోన్ తండ్రి చేస్తుంటే లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అంది. ప్రియా, క్షేమంగా చేరుకున్నావా? కంపెనీ ప్రొవైడ్ చేసిన రూమ్లోనే ఉన్నాను. అమ్మయ్య, నేను మీ అమ్మ ఎంత కంగారు పడ్డామో తెలుసా, నువ్వు ఇంకా ఫోన్ చేయలేదని. మొబైల్లో ఛార్జింగ్ లేదు నాన్న, చూసుకోలేదు. సర్లే, అన్నట్టు నీతో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? ధీరజ్ ముంబైలోనే ఉంటున్నాడు. నువ్వు ఆఫీస్ పని మీద వచ్చావని చెప్పాను. ఏ కంపెనీ అని అడిగాడు. నీతో చెప్పాక చెబుదామని ఆగాను. అతని నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి మీరిద్దరూ వీలు చూసుకుని కాఫీకి వెళ్ళండి. నాన్న, ప్రశాంతంగా ఉంటుందని, ఈ టైంలో ట్రావెలింగ్ సేఫ్ కాదని తెలిసినా వచ్చాను. ఇక్కడ కూడా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఆవేదన ఆమె గొంతులో. నువ్వు ముంబై వచ్చాక ఒక్కసారైనా ఆ కౌశల్ ఫోన్ చేశాడా ప్రియా? ఇప్పుడు తన గురించి ఎందుకు నాన్న? అడిగిన దానికి సమాధానం ఇవ్వు. లేదు, కానీ ధీరజ్కి చెప్పి గంట అయింది. ఇప్పటికే 5 సార్లు చేశాడు. నువ్వు ఎక్కడ ఉండేది చెప్తే తనే వచ్చి పలకరించి వెళ్తానని. నేను ఏం చేసినా నీకోసమే. నీ నిర్ణయం ఒక్కసారి తప్పినందుకే ఇంత బాధని అనుభవిస్తున్నావు. ఇంకా వాడిని వదలనని, మారతాడని గుడ్డిగా నమ్ముతూ కూర్చుంటే నీ బ్రతికంతా బుగ్గిపాలు అవుతుంది. నా మాట విను. ధీరజ్కి నువ్వు వెంటనే ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. ముందు పరిచయం పెంచుకో. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. నచ్చితే సరి, లేదంటే లేదని అనునయనంగా చెప్తుంటే తండ్రి మాటకి విలువ ఇచ్చి ఆ కాస్తైనా ఆయన్ని సంతోష పెట్టాలని. సరే నాన్న, ధీరజ్ నెంబర్ పంపించండి, నేను మాట్లాడతాను అంది. ఉమాశంకర్ మొహం వెలిగిపోయింది. ఆలస్యం చేయకుండా వెంటనే ధీరజ్ నెంబర్ ప్రియాకి సెండ్ చేశాడు. నీరసంగా ఓ నిట్టూర్పు విడిచింది. టక్ టక్మంటూ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చాయి. ఏంటని చూసినా ఆమె కళ్ళు అగ్ని పర్వతాలు, మనసు లావా సంద్రంలా మారింది. గోవా బీచ్లో 2 పీస్ డ్రెస్లలో ఉన్న తెల్ల తోలు బొమ్మలతో సర్ఫింగ్ చేస్తున్న కౌశల్ పిక్స్. నెంబర్ అన్నౌన్ పర్సన్దే అయినా పిక్స్లో ఉన్నది మాత్రం కౌశలే. ప్రియా కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. వీడెందుకు ఇలా చేస్తున్నాడని బరువెక్కిన గుండెని అదుపు చేసుకుంటూ యశ్వంత్కి కాల్ చేసింది. చెప్పు ప్రియా, కౌశల్ ఎక్కడికి వెళ్ళాడు సార్? అది ప్రియా, ప్లీజ్ అబద్ధం మాత్రం చెప్పకండి. నిన్ను ముంబై పంపానని నా మీద అరిచాడు. చైర్మన్గా నాకు రైట్స్ ఉన్నాయని సీరియస్గా చెప్పాను. అయితే నాకు లీవ్ కావాలని, గోవా వెళ్తానని అంతే సీరియస్గా చెప్పి చెక్కేశాడు. ఈ విషయం నీకు ఎలా తెలిసింది? ఫోన్ చేశాడా? ఏం చెప్పలేదు ప్రియా. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను సార్.
రెస్ట్ తీసుకోమ్మా, ఇప్పటికే చాలా బాధని భరించావు. ఈ టైంలో నీకు విశ్రాంతి అవసరం. నా ఫ్రెండ్ ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, వాళ్ళకి చెప్తాను, నిన్ను సిటీ చూపించడానికి తీసుకెళ్తారు. వద్దు సార్, నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. పని చేసుకుంటూ ఇక్కడ ఒంటరిగా ఉండాలని ఉంది. వెళ్ళాలి అనిపించినప్పుడు మీతోనే చెప్తాను. వర్క్ కోసం నిన్ను పంపలేదు, ఈ విషయం మర్చిపోవద్దు. కాసేపు ఉండి వచ్చేస్తే చాలు. ఓ అన్నలా యశ్వంత్ చూపించే అభిమానానికి ప్రియాకి కళ్ళలో నీళ్లు వచ్చాయి. అలాగే సార్ అంది. నీకోసం కారు వస్తుంది. అక్కడికి వెళ్ళాక మేనేజర్ ఉంటాడు, అతన్నే నువ్వు ఏం చేయాలో చెప్తాడు. నువ్వు జస్ట్ లాగిన్ అయ్యి వచ్చేసినా నిన్ను ఎవ్వరూ ఏమనరు. ఇంతకీ వాణి అని పనమ్మాయి వచ్చిందా? వచ్చింది సార్, వంట చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. యశ్వంత్ నవ్వుతూ, నీకు అందరూ మంచి వాళ్ళలానే కనబడతారు. తనైతే మంచిదే, చాలా చలాకీ అయిన పిల్ల. ఏం కావాలో దగ్గరుండి చేయించుకో. తనకి అమౌంట్ నేను అకౌంట్లో వేశాను. ఇంకేం ఆలోచించకుండా హాయిగా ఉండు. ఏదైనా ప్రాబ్లం అయితే అదే ఫ్లోర్లో గైనకాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ ఇవాళ నైట్కి వస్తారు, నిన్ను కలుస్తారు. సరేనా? టేక్ కేర్, ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయిన ప్రియ, అక్క వంట రెడీ అంటున్న వాణి మాటకి లేచింది. నీ చేతి వంట చాలా బాగుంది అంది నవ్వుతూ. సాయంత్రంకి కూడా వేడిగా ఉండటానికి హాట్ బాక్స్లో పెట్టాను, తినండి అని. రేపు ఏం కావాలో చెప్తే ఉదయం వచ్చేటప్పుడు ఒకేసారి సరుకులు కూరగాయలు తీసుకొస్తాను. మటన్, చికెన్, ఫిష్ ఏం చేయమంటారు? నేను నాన్ వెజ్ తినను. కూరగాయల్లో నీకు ఏం నచ్చితే అవే తీసుకురా. కక్క మొక్క తినకపోతే బలం ఎలా వస్తుంది? ఈ కాలంలో ఇదో ఫ్యాషన్. సర్లే మీ ఇష్టం, ఎందుకు కాదనాలి అంటుంటే అంది, మాది వెజిటేరియన్ ఫ్యామిలీ అని. అయ్యో సారీ అక్క, తెలియక అనేశాను అంది నొప్పించానని ఫీల్ అవుతూ. ఇట్స్ ఓకే, కానీ మీ ముంబై వంటకాలు నాకు రుచి చూపించు, తినాలని ఉంది. ఓ తప్పకుండా, రోజుకో వెరైటీ చేసి పెడతాను అంది హుషారుగా. వాణి కొంచెం ఎక్కువే వండడంతో తనకు కావాల్సినంత ఉంచి మిగతా ఫుడ్ తీసుకెళ్ళమంది. థ్యాంక్స్ అక్క అని కృతజ్ఞతగా చెప్పి ఉదయం త్వరగా వచ్చేస్తానని వెళ్ళిపోయింది. అన్నోన్ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కోపంతో కౌశల్ చేసిన ప్లాన్ ఏమో అనిపించింది కూడా. ఏదైనా అతన్ని అనుమానించడం మాత్రం ప్రియా చేయలేనిది. జర్నీ బడలికతో ఇక ఆలోచించే ఓపిక కూడా లేక కొంచెం తిని మెడిసిన్ వేసుకుని పడుకుంది. 2-3 రోజుల తర్వాత ఆఫీస్లో జాయిన్ అయ్యింది. అక్కడ తనకి మంచి ఆహ్వానం లభించింది. ఉమాశంకర్ ఇచ్చిన ధీరజ్ నెంబర్ మర్చిపోయింది. తండ్రి కాల్ చేసి గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఇక తప్పక తండ్రి పోరు పడలేక అతని నెంబర్కి బ్లాక్ మెసేజ్ చేసింది. క్షణాల్లో హాయ్, ఐఎమ్ ధీరజ్, మీరు ప్రియదర్శినినా అని మెసేజ్. ఇంత స్పీడ్గా ఉన్నాడు ఏంటని అనుకుంటూ ఎస్ అని రిప్లై పంపగా, మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అవ్వాలని ఉంది, ఎప్పుడు కలుద్దాం? కలిసి నచ్చలేదని చెప్తే పోతుందిలే అనుకుంటూ నెక్స్ట్ సండే మీట్ అవుదాం అని చెప్పింది. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను, మీరు నిజమే చెప్తున్నారా? మీరు ఎందుకు ఇంత ఆశ్చర్యం చూపిస్తున్నారు అంది. అంటే మీరు మెసేజ్ చేస్తారని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇన్నాళ్లకు నన్ను దయదలిచారు, అలాంటిది మీట్కి వెంటనే ఓకే అంటేను నా చెవులను నేనే నమ్మలేకపోతున్నాను. అంతే, మీరు వేరేగా అనుకోకండి. అయితే కాఫీ మీట్ క్యాన్సిల్ చేసేస్తాను లేండి, అప్పుడైనా నమ్ముతారు. నో నో ప్రియ గారు, అంత పని చేయకండి. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉండుంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. సారీ చెప్పేంత తప్పు మాట మీరేం అనలేదు. సండే ఈవినింగ్ 5కి మీట్ అవుదాం. కానీ నాకు ఉండాలి అనిపించకపోతే వచ్చేస్తాను. అలాగే, మీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అడగగానే ఒప్పుకున్నందుకు. మరో మాట, నా పిక్ మీరు చూసారా అని అడిగాడు. చూశాను కానీ సరిగా గుర్తు లేదు. సారీ, పర్లేదు, నేనేం సినిమా హీరోనా చెప్పండి, ఒక్కసారి చూస్తే గుర్తుపట్టడానికి. కానీ మీరు మాత్రం దేవతలా ఉన్నారు. ఫోటోలోనే అంత బాగున్నారు, ఇంకా ఎదురుగా చూస్తే నా హార్ట్ ఆగిపోతుందేమో. ఫ్లర్ట్ చేయడం అప్పుడే స్టార్ట్ చేశారా? చిచి, అలా అనుకోకండి. మనసులో ఉన్నది చెప్పేయడం నాకు అలవాటు. మిమ్మల్ని చూడగానే నా ఫీలింగ్ అదే, అందుకే చెప్పేశాను. ప్రియా వింటూ ఉంది. సరే ప్రియా గారు, ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. సండే ఈవినింగ్ 4:30కి ఒకసారి మాత్రం కాల్ చేస్తాను. మీరు ఎక్కడ ఏ షాప్కి రమ్మంటే అక్కడికి వస్తాను, సరేనా అన్నాడు.
సిటీలో తనకేం తెలుసు, అయినా తెలియకుండా తెలియని వాళ్ళతో వెళ్ళడం మంచిది కాదని వాణిని అడిగి వెళ్ళాలి అనుకుంటూ సరే అని ఫోన్ పెట్టేసింది. ధీరజ్ మాటల్లో స్ట్రైట్నెస్ ఉంది. తన పట్ల ఆరాధనా భావం కూడా కనిపించింది. ఓ మనిషిని అంచనా వేయాలంటే ఓ మాట ఓ చూపు చాలు. మాట పరంగా ధీరజ్ గొంతులో గౌరవం ఉంది. మరి మనిషి ఎలాంటి వాడో మీటింగ్లో తెలుస్తుంది. తెలుసుకొని ఏం చేస్తావు అంది అంతరాత్మ. మంచివాడు నన్ను అర్థం చేసుకునేలా ఉన్నాడంటే నిజం చెప్పి నా మనసులో మీ అంత మంచి మనిషికి స్థానం లేదని సారీ చెప్తాను. అంత మంచివాడు అనిపిస్తే వాడికి ఓకే చెప్పి ఆ కౌశల్కి టాటా బాయ్ బాయ్ చెప్పేయి. ఓ పని అయిపోతుంది. నీకు ఈ ఏడుపైన తగ్గుతుంది. నువ్వు నోర్మి. కౌశల్ని వద్దనడమా? నేనా? నెవర్. ఏం పాపా అంత ప్రేమ వాడంటే వద్దనే కదా ఇక్కడికి వచ్చేసావు? వద్దని కాదు, వాడికి బుద్ధి రావాలని వచ్చా. అబ్బాచా, నేను నమ్మను. నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పటి నుంచి వాడు నీకు చుక్కలు చూపిస్తూ టార్చర్ చేస్తున్నాడు. పైగా బేబీని వద్దన్నాడు. అలాంటి వాడు నీకు కావాలా? వద్దన్నాడు నిజమే, చంపే అన్నాడు, కానీ చంపలేదు. అసలు బేబీ వద్దనుకునేవాడే అయితే ఆ మాట నాతో డైరెక్ట్గా చెప్పడు. వాడే ఏదోలా అబార్ట్ అయ్యేలా చేసేవాడు. అదేమంతా పెద్ద విషయం కూడా కాదు వాడికి. అబ్బో పర్లేదు, బాగానే అర్థం చేసుకున్నావుగా మీ వాడిని. ప్రేమ అంటేనే అర్థం చేసుకోవడం, నమ్మడం. వాడిని నువ్వు అర్థం చేసుకున్నావు, మరి నిన్ను వాడు కూడా చేసుకోవాలి కదా. కౌశల్ అందరిలాంటి వాడు కాదుగా. నచ్చింది కావాలనుకుంటే ఎంతైనా ఫైట్ చేసేవాడు. నచ్చనిది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఎక్కువే టైం తీసుకుంటాడు. తను అంతే. రేపు పుట్టిన బేబీని చూసి మారతాడని నా నమ్మకం. నాకు 1% కూడా లేదు. నీ నమ్మకంతో నాకేం పని? నా మనసు బలంగా చెప్తుంది. కౌశల్ ప్రేమను చూపించడం మొదలెడితే నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతానని. ప్రియ కళ్ళలో ఆశ తారాటాండ్లించింది. నీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటున్నా అని మాయమైంది అంతరాత్మ. కౌశల్ ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో, తన మీద కోపంతో నచ్చని పనులు చేసి మనసుని కష్టపెడుతున్నాడేమో అని బాధేసింది కూడా ఆమెకి. ఇక్కడ అతను బాటిల్ మీద బాటిల్ బీరు తాగి బెడ్కి అడ్డంగా పడ్డాడని తెలియదు. బీరే కాబట్టి పెద్దగా నిషా ఎక్కలేదు కౌశల్కి. అప్పటి వరకు 1/2 మంది అమ్మాయిల మధ్య ఉన్న అతనికి చిరాగ్గా అనిపించి షవర్ కింద అరగంట నిల్చుని ఒళ్ళంతా అరగరుద్ది గడిగాక కానీ మనశ్శాంతి లేదు. అలసటగా బెడ్ మీద పడ్డాడు. వసే రాక్షసి, నీతో తిరిగి నీ శుభ్రం నాకు వచ్చేసిందే. నిన్ను తప్ప పక్కన మరో ఆడపిల్ల ఉన్న అరికాలలో అగ్గి అంటుకున్నట్టు మండింది. ఛ, నువ్వు రావు, ఎవరిని రానివ్వవని కచ్చాగా ప్రియాని తిట్టుకుంటూ మొబైల్ వెతికి ఆన్ చేసి ప్రియా పిక్స్ చూస్తూ మగత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అతను పడుకున్నాక గదిలోకి వచ్చింది కియానా. మెల్లిగా కౌశల్ పక్కనే పడుకుని అతనితో కలిసి పడుకున్నట్టు కొన్ని ఫొటోస్ తన డ్రెస్ భుజాల కిందకు జార్చి చూసే వాళ్ళకి ఇద్దరు నగ్నంగా ఉన్నారని భ్రమను కల్పించే విధంగా మరికొన్ని ఫోటోలు తీసుకుని వచ్చిన దారిన చక్కగా వెళ్ళి ఫొటోస్ అన్నీ సీక్రెట్ ఫోల్డర్లో సేవ్ చేసి అవి డిలీట్ చేసి అవసరం ఉన్నప్పుడు ఎలా ఎక్కడ వాడాలో ప్లాన్ చేసుకుంటూ ప్రియాని గుర్తు తెచ్చుకొని వంకరగా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. ఇవేం తెలియని కౌశల్ మాత్రం గుర్రు పెట్టి నిద్రలోనే ప్రియాని తిట్టుకుంటూ పరుపు మీద పొర్లుతున్నాడు. ధీరజ్ని మీట్ అవ్వడానికి కాఫీ షాప్కి వచ్చింది ప్రియదర్శిని. అంతకు క్రితమే ఆమె ఎక్కడికి రావాలనేది చెప్పింది. తన కోసమే వెయిట్ చేస్తున్న ధీరజ్ ప్రియాని చూస్తూనే లేచి వచ్చి విష్ చేసి కూర్చోవడానికి టేబుల్ చూపించాడు. ఏం తీసుకుంటారు? హాట్ కాఫీ, కోల్డ్ కాఫీ, లేదంటే జ్యూస్, ఏదైనా పొలైట్గా అడిగాడు. అతనితో కాఫీ ఎంజాయ్ చేయడానికి రాలేదామె. ఇలాంటి మీటింగ్ నాకు నచ్చవని చెప్పడానికే వచ్చింది. కానీ అతని ఇన్నోసెంట్ ఫేస్ చూసి అలా చెప్పలేక ఏం వద్దంది. అలా అంటే కుదరదు, మన ఫస్ట్ మీటింగ్, గుర్తుగా నోరు తీపి చేసుకోవాల్సిందే అని అతనే కాఫీ ఆర్డర్ చేసి మీకు ఓకే కదా అన్నాడు. ధీరజ్ మాటల్లో స్వీట్నెస్ ఆమెను వద్దని గట్టిగా చెప్పనివ్వకుండా చేసింది. అంకుల్తో రోజు నేను టచ్లోనే ఉన్నాను. మీ విషయం ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. మీ జాగ్రత్తలు కూడా. ముంబై లాంటి మహానగరంలో భాష తెలియని ఆడపిల్ల ఒంటరిగా ఉంటుందంటే ఏ తల్లిదండ్రులకైనా కంగారే కదా. నేను చెప్పాను నేను చూసుకుంటానని, ఏదైనా అవసరం వస్తే వెళ్తానని. కానీ మీ నుంచి ఇంతవరకు నాకు ఎలాంటి హెల్ప్ కాల్ రాలేదు. మీకోసం చెప్తున్నాను. ఇక్కడే ఉన్నన్ని రోజులు
ఏ హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా అడగండి ఓ ఫ్రెండ్లా అన్నాడు. ప్రియా అప్పటికే అతని ఓ ఫ్రెండ్గా కూడా ఓకే చెప్పలేదు. ఇంతలో ఫోన్ వస్తే నెంబర్ చూసి పక్కకు వెళ్ళి మాట్లాడి వచ్చి, మీరు టెన్షన్ పడినంటే ఓ చిన్న విషయం, మీ అమ్మగారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నైట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అనగానే హాస్పిటల్నా అని కంగారుగా అడిగింది. యూ డోంట్ వరీ, ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేశారు. నైట్ టైం మీకు చెప్పి టెన్షన్ పెట్టడం ఇష్టం లేక అంకుల్ చెప్తానన్నా నేనే వద్దన్నాను అన్నాడు. ఇంత తక్కువ టైంలో, అది తన తండ్రి లాంటి వ్యక్తితో ఇంత చనువు ఎలా ఏర్పడింది అతనికి అన్న ఆశ్చర్యం ఆమెలో. అంతలోనే తన పేరెంట్స్ గురించి తనకంటే ఒక స్ట్రేంజర్కి ఎక్కువ విషయాలు తెలిసాయి అన్న గిల్టీనెస్ కూడా. వెంటనే ఫోన్ తీసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. ఆమె ఫోన్లో మాట్లాడుతుంటే అలాగే చూస్తున్నాడు. దేవకన్య ఎలా ఉంటుందో అతనికి తెలియదు. ఇప్పుడు మాత్రం ఎదురుగా ఉన్నట్టుంది. ఆమె కళ్ళలో అమాయకత్వం, బెదురు, అది కనపడకుండా చేసే విధానం ఆమెకి ఇదివరకు ఇలాంటివి అలవాటు లేనట్టుగా చెప్తుంటే మరింత ఇంట్రెస్టింగ్గా అనిపించింది అతనికి. ఇలాంటి అమ్మాయి తన భార్యగా వస్తే అతను ఊహల్లో ఉన్నాడు. నిర్మల గారు మామూలుగా మాట్లాడాక కానీ ప్రియా మనసు ప్రశాంతంగా అవ్వలేదు. వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసుకున్నాడు. కంగారు పడకమ్మా, మీ అమ్మకు నేను తోడుగా ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావని దిగులు పడి ఓ పూట తిని ఓ పూట తినక తెచ్చుకున్న ఇబ్బందిది. ఇంతకీ ధీరజ్ని కలిసావంట, మంచిది, నేను చెప్పిన మాట విన్నందుకు. కానీ నాన్న, నీ నిర్ణయం వెంటనే చెప్పి తనని బాధించకు. అర్ధరాత్రి టైంలో సహాయం అంటే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. నీ జీవితంలోకి అతను వచ్చినా రాకున్నా ఓ ఫ్యామిలీ పర్సన్గా మాకు అతను కావాలి. కుటుంబం బంధం పట్ల ఆ కౌశల్కి ధీరజ్కి ఎంత వ్యత్యాసం ఉందా అనేది నీకు అర్థం అవ్వాలి. ఒక కొడుకులా నన్ను, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ క్షేమ సమాచారాలు అడుగుతాడు. అతన్ని ఎందుకు నీకు కరెక్ట్ అని చెప్పానో నీకు అర్థమైతే సంతోషం. ఇప్పటికీ తొందర ఏమీ లేదు. నిదానంగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. జాగ్రత్త, ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. కాఫీ వచ్చింది. ధీరజ్ తన పేరెంట్స్ నేటివ్ గురించి, తన చైల్డ్హుడ్, స్టడీస్, జాబ్, మ్యారేజ్ గురించి చెప్తున్నాడు. అమ్మ నాన్న చూసిన అమ్మాయిని వేరే ఏం మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాను. నా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చదువు, కెరీర్, జాబ్ అనే మాటే చెప్పటంతో ప్రేమ అనే వైపు నా మైండ్ ఎప్పుడూ డైవర్షన్ అవ్వలేదు. అందుకే కష్టపడి మంచి జాబ్ సంపాదించాను. పెళ్లి చేసుకుని వచ్చే భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నాను. కానీ నా ఆశని ఆ దేవుడు ఎక్కువ రోజులు ఉంచలేదు.